where there is true love, there is sacrifice. కానీ ఎక్కడైతే నిజమైన ప్రేమ ఉంటుందో అక్కడ త్యాగం ఉంటుంది. There you see Abel loved and he sacrificed. ఇక్కడ మనం చూస్తాము హేబేలు దేవుణ్ణి ప్రేమించి అర్పించాడని. Cain loved, but it is not a real deep love. కయీను కూడా ఏదో ప్రేమించాడు కానీ అది నిజమైన లోతైన ప్రేమ కాదు. You know, when God wanted to tell Israel about his love, తన ప్రేమ గురించి ఇశ్రాయేలుకి చెప్పాలనుకున్నప్పుడు దేవుడు how did he describe it? ఏ విధంగా చెప్పాడు? Not a husband's love for his wife, ఏదో భార్య ఎడల భర్త కలిగిన ప్రేమను చెప్పలేదు. not a wife's love for her husband. లేకపోతే భర్త ఎడల భార్య కలిగిన ప్రేమ గురించి There చెప్పలేదు. are many good husbands who love their wives deeply. వాళ్ళ భార్యలను ఎంతగానో ప్రేమించే మంచి భర్తలు ఉన్నారు ఎంతమంది. There are many wives who love their husbands deeply. తమ భర్తలను ఎంతగానో ప్రేమించే భార్యలు కూడా ఉన్నారు. It's good. మంచిది అది. But when God wanted to talk about his love, కానీ తన ప్రేమ గురించి దేవుడు చెప్పాలనుకున్నప్పుడు you know what he spoke about in Isaiah 49? దేని గురించి చెప్పాడో తెలుసా? యెషయా 49లో, Isaiah 49, యెషయా 49 verse 15. 15 He spoke about a mother's love for a child. ఒక చంటి బిడ్డ మీద తల్లికి ఎటువంటి ప్రేమ ఉంటుందో. And not any child, but for the baby who's still nursing. That means 2-3 months old. చంటి పిల్లలు చంటి బిడ్డ 2-3 నెలలు. 3 months. 3 నెలలు. See, mother loves all her children. తల్లి పిల్లలందరినీ ప్రేమిస్తుంది. But a small child. కానీ చిన్న బిడ్డ, 3 చంటి బిడ్డ months. 2 నెలలు. What a lot of sacrifice the mother makes. తల్లి ఎంత త్యాగం చేస్తుందో కదా వాళ్ళని చూసుకోవటానికి. Is to feed the child so often. తరచుగా వాళ్ళకి పాలివ్వాలి. The child cries so often at night, the mother has to wake up. ఆ బిడ్డ రాత్రిపూట ఏడుస్తూ ఉంటాడు, తల్లి లేస్తూ ఉండాలి. And the child dirties the diapers, you have to change that frequently. The underwears. డయాపర్స్ అవి మారుస్తూ ఉండాలి తరచుగా. And it may fall sick. Babies fall sick very often. ఆ బిడ్డలు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు తరచుగా. Rush to the hospital. ఆసుపత్రికి తీసుకెళ్తూ పరిగెడుతూ ఉండాలి. What a lot of things a mother has to do for a newborn child. ఒక చంటి బిడ్డను చూసుకోవటానికి తల్లి ఎంత ప్రయాసపడుతుందో కదా. She doesn't have to sacrifice like that for her husband. తన భర్త కోసం అంత త్యాగం చేయాల్సిన పని లేదు. A father doesn't have to sacrifice like that for a child. తండ్రి కూడా ఆ బిడ్డ కోసం అంత త్యాగం చేయాల్సిన పని లేదు. So of all the family relationships, ఈ కుటుంబంలోని సంబంధ బాంధవ్యాలన్నింటినీ మనం చూసినట్లయితే, husband, wife, husband, భార్య భర్త, భర్త భార్య, the mother child is the greatest love relationship. తల్లి చంటి బిడ్డను మనం చూసినట్లయితే అతి గొప్ప ప్రేమ. And that also a little baby. చంటి బిడ్డ. Because when the child is 8-9 years old, it can do many things by itself. ఎందుకంటే పిల్లలకి 8-9 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. A mother's love is shown in sacrifice. ఆ చంటి బిడ్డ ఎడల తల్లి ప్రేమ ఎంతో త్యాగానికి ప్రతీకగా ఉంటుంది. You don't sacrifice so much for a 10-year-old child as for a 3-month-old child. 3 నెలల బిడ్డ కోసం, చంటి బిడ్డ కోసం ఎంత త్యాగం చేస్తామో 9 సంవత్సరాల బిడ్డ కోసం త్యాగం చేయాల్సిన పని లేదు. So the Lord takes that relationships and says, that is the proof of my love. దేవుడు ఆ సంబంధాన్ని తీసుకొని నా ప్రేమకు అది గుర్తు అని చెప్తున్నాడు. That they may forget, I will not forget you. వాళ్ళైనా ఒకవేళ మర్చిపోవచ్చేమో, నేను మిమ్మల్ని మర్చిపోను. So you see, when God talks about his love for us, he talks about sacrifice. దేవుడు తన ప్రేమ గురించి మనకు చెప్తున్నప్పుడు త్యాగం గురించి చెప్తున్నాడు. A wife may sacrifice for her husband, but it is nothing compared to what she'll sacrifice for a 3-month-old child. ఒక భార్య భర్త గురించి త్యాగం చేయొచ్చేమో కానీ తన చంటి బిడ్డ కోసం చేసిన త్యాగంతో పోల్చినట్లయితే తక్కువే. And it's true, most women love their children more than they love their husbands. అది నిజమే. ఒక స్త్రీ తన బిడ్డను ఎక్కువగా ప్రేమిస్తున్న భర్త కంటే. It shouldn't be like that, but unfortunately it's true. ఆ విధంగా ఉండకూడదు, కానీ ఆ విధంగా ఉంది. And God takes that example and says that is the greatest manifestation of love on this earth. దేవుడు దాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని ఈ భూమి మీద అతి గొప్ప ప్రేమకు బయలుపాటుగా అది చెప్తున్నాడు. What is the main feature in that love? Sacrifice. ఏంటి ఆ ప్రేమలో ఉన్నదేంటి? త్యాగం. What is the main feature in God's love for us on the cross? Sacrifice. దేవుని యొక్క ప్రేమ ఆ కలువరి శిలువలో చూపించిన దాంట్లో ఏంటి ఉన్నది? త్యాగం. And on the cross of Calvary, God showed the world one thing. ఆ కలువరి శిలువలో దేవుడు ఈ లోకానికి ఒక విషయాన్ని చూపించాడు. I run this world on the principle of sacrifice. త్యాగము అనే నియమం మీద ఈ లోకాన్ని నేను నడిపిస్తున్నాను. And that is the principle on which he builds the church. ఆ నియమం మీద ఆయన సంఘాన్ని కడుతూ ఉన్నాడు. One last verse. ఒక చివరి వచనం, Ephesians 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం verse 25. 25. It says in the middle of that verse, మధ్యలో విధంగా చెప్పబడింది, Christ loved the church and sacrificed himself for her. క్రీస్తు సంఘమును ప్రేమించి తన్ను తాను అప్పగించుకొనెను.
He sacrificed. That's how he showed his love for the church. ఆయన త్యాగం చేశాడు, అప్పగించుకున్నాడు. ఆ విధంగా సంఘం ఎడల ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. Why are some brothers really good elders in churches and some not so good? ఎందుకు కొంతమంది సంఘ పెద్దలు నిజంగా బాగుంటారు, కొంతమంది బాగుండరు? Why does God bless the ministry of some elders and other elders not so much? ఎందుకు దేవుడు కొంతమంది సంఘ పెద్దల పరిచర్యను ఆశీర్వదిస్తారు, మరి కొంతమందిని One ఆశీర్వదించడు? reason. ఒక్క కారణం, Some elders love their church so much they sacrifice everything for their church. కొంతమంది సంఘ పెద్దలు వాళ్ళ సంఘాన్ని ఎంతగానో ప్రేమించి వాళ్ళకు ఉన్నదంతా కూడా త్యాగం చేస్తుంటారు. Other elders just get up and preach, వేరే సంఘ పెద్దలు ఏదో నిలబడి బోధిస్తుంటారు, organize everything, ఏదో మొత్తాన్ని చూసుకుంటుంటారు, count the offerings, అది కానుక పెట్టలో డబ్బులు లెక్క arrange the పెట్టుకుంటుంటారు, conference. లేకపోతే కాన్ఫరెన్స్లు పెడుతుంటారు. But they don't make much sacrifice. వాళ్ళు ఏదో గొప్ప త్యాగం చేయరు. And God sees that. దేవుడు చూస్తూ ఉంటాడు. One is like Cain, ఒకరేమో కయ్యూన్ లాగున్నారు, the other is like Abel. ఇంకొకరేమో హేబేల్ లాగున్నారు. And then God sends the fire on that elder but not on this elder. దేవుడేమో ఆ సంఘ పెద్ద మీద అగ్నిని కురిపిస్తాడు, ఈ సంఘ పెద్ద మీద అగ్నిని పంపించడు. I have seen that in CFC churches. సిఎఫ్సి సంఘాల్లో దాన్ని నేను చూశాను. There's a fire in some place, no fire in some other place. ఒక చోట ఏమో అగ్ని ఉంటుంది, ఇంకో చోట ఉండదు. What can I do? నేనేం చేయాలి? Some are like Cain, some are like Abel. కొంతమంది ఏమో కయ్యూన్ లాగున్నారు, కొంతమంది హేబేల్ లాగున్నారు. Christ loved the church and sacrificed everything. క్రీస్తు సంఘమును ప్రేమించి తను అప్పగించుకొనెను. And there are elders who love the church and sacrifice everything. కొంతమంది సంఘ పెద్దలు ఆ సంఘాన్ని ప్రేమించి వాళ్ళకు ఉన్నదంతా అప్పగించుకున్నారు. Others were always thinking it's not convenient for me or it's not easy for me to do that. మిగతా వాళ్ళు ఏమో నేను ఇది చేయలేను, అది చేయలేను, నాకు వీలు పడట్లేదు. There are many brothers in many churches who want to be elders. అనేక సంఘాల్లో అనేక మంది సహోదరులు ఉన్నారు, వాళ్ళు సంఘ పెద్దలు అవ్వాలనుకుంటున్నారు. They think if I preach well I can be an elder. నేను బాగా బోధిస్తే సంఘ పెద్దను అవుతాను అనుకుంటున్నారు. No. లేదు. If you sacrifice everything you can be an elder. నువ్వు సమస్తమును త్యాగం చేసినట్లయితే నువ్వు ఒక సంఘ పెద్ద అవ్వచ్చు. This is how the Lord does his work. ప్రభు తన పని ఈ విధంగా చేసుకుంటాడు. Sacrifice. త్యాగము. This is the most valuable brother in a church who can sacrifice everything for the Lord. తనకున్నదంతా కూడా ప్రభువు కోసం ఎవరైతే త్యాగం చేస్తారో అతడే విలువైన సహోదరుడు సంఘంలో. You can be a young brother like that. నీవు కూడా అటువంటి యవ్వనస్తుడైన సహోదరుడిగా ఉండవచ్చు. When I was young I decided I'll be like that. నేను యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు నేను ఆ విధంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను.